ఒకప్పుడు వరకట్నపు చావులు అతి భయంకరమైనటువంటి జాడ్యము మన తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలోనే చూసుంటాం. వరకట్నానికి బలైపోయినటువంటి ఆడపడుచుల స్టోరీలు ఎన్నో విన్నాం. ఇప్పుడు కర్మ రిపీట్ అయిందనుకోవాలా లేకపోతే చరిత్ర తిరగబడిందనుకోవాలో తెలియదు, కానీ ఇప్పుడు నిజంగా ఆడపిల్లలు మగవాళ్ళని చంపేస్తున్నారు. భర్త రూపంలో ఉన్నటువంటి మగవాళ్ళని, ప్రియుడి రూపంలో ఉన్నటువంటి మగవాళ్ళని. ఇలా ఈ మధ్యకాలంలో వినాలి అనంటే ఇంకా చాలా చాలా ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. సున్నితంగా ఉండాల్సినటువంటి ఆడదాని మనసు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతుంది? ఇది మనందరం తెలుసుకోవాలి. చాలామంది చాలా విశ్లేషణలు చేశారు, కానీ ఎక్కడ ఒక ఎనర్జీ బేస్ మీద ఈ యొక్క ఒక విశ్వశక్తి మీద మనం ఆధారపడి ఉంటామనేది వాస్తవం. ఏ ఎనర్జీ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి, విశ్వం నుంచి ఆ ఎనర్జీని మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఈ పరిస్థితిని వివరించడానికి మన ముందు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు ఉన్నారు. వారి నుండి మనం విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. ఏంటమ్మా హనీమూన్ కోసం ప్రీ వెడ్డింగ్ షూట్కి అని చెప్పి తీసుకెళ్ళి లోయలోకి తోసేయటము, హార్పిక్ని సెలైన్లో కలిపి భర్తకి ఎక్కించి చంపేయటము, అలాగే పసిపిల్లల్ని కూడా ఒక తల్లి మనసు, ఆడదాని మనసు ఎంత అమ్మతత్వంతో నిండి ఉండేటటువంటి ఆడదాని మనసు, కరుణతోటి ఉండేటటువంటి ఆడదాని మనసు ఎందుకు ఇంత రాక్షసంగా కఠినంగా మారిపోయింది? అసలు ఎక్కడ తేడా ఉంది అంటే నేను మీకు ఎందుకు అడుగుతున్నానంటే, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, మీరు పోలీస్ ఆఫీసర్గా కూడా చేసి ఉన్నారు కాబట్టి మీరు ఎన్నో కేసెస్ చూసి ఉండుంటారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా కూడా కరెక్ట్గా కొంచెం జనాలకైతే మాత్రం మీరు చెప్తారనేది నా ఆలోచన. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. మామూలుగా మన ఏ సమాజంలో అయినా స్త్రీ అనేది సెకండ్ రేట్, అంటే రియల్ నెంబర్ 1 కాదు, రెండవ తరహాకు చెందిన వ్యక్తిగా ఒక అలవాటు అయిపోయింది. ఇది ఓవరాల్ మొత్తం సమాజంలోనే. ఇన్ అండ్ యాంగ్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండవు, ఇన్ అంటే ప్యాసివ్గా ఉండవు, ప్యాసివ్ అండ్ యాక్టివ్. ఆ ఎనర్జీస్ అవి. ఆ స్త్రీలలో ఇన్ ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళలో యాంగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఇద్దరిలో 2 ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, సమాజము, కల్చరు, వీటిలో ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆ సప్రెషన్ అనేది మనకు సమాజంలో అలవాటైపోయింది. అంటే ఆడపిల్లలు ఇలా ఉండాలి, లేదంటే నువ్వు బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఇంకోటి చేయకూడదు, ఇలా రకరకాలైన సమాజం ఉండిపోయి ఆడపిల్లలు మగపిల్లల్లో వెస్ట్రన్ చూసి నేర్చుకుంటున్నారు. ఏది డ్రెస్సింగ్లో కానీ యాక్టివ్గా ఉండడము, బయటకు పోయి సిగరెట్లు తాగడము, డ్రింక్, అన్నీ అందరూ సమానంగా బయట చేస్తున్నారు. మ్యారేజ్ అనే వ్యవస్థ దగ్గరకు వచ్చేటప్పటికి రాముడు సీత, మీ మైండ్ సెట్లో అది ఉండిపోయింది. అక్కడ మళ్ళీ ఈక్వల్స్ అనేది లేదు. ఇక్కడ మనం ఈక్వల్గా పెరిగాము, ఈక్వల్గా ఉద్యోగం చేసాము, ఈక్వల్గా జాబ్ చేస్తాం. పోనీ ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది, ఓకే, దట్స్ ఆల్. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి ఎక్కువ తక్కువ వస్తే అలా కలిసి ఉంటాము. అలా లేకుండా ఏమవుతుంది, వీళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి వీడు పెళ్ళవగానే వీడిని గౌరవించేయాలి, వాడికి అది చేసేయాలి, ఈవిడ అన్ని పనులు చేసేయాలి, అత్తగారికి అది చేసేయాలి, ఇవి చేసేయాలి. ఈవిడికి ఏంటి, భర్త మళ్ళీ పూలు తీసుకొచ్చేయాలి, సినిమాలకి తీసుకెళ్ళిపోవాలి, ఇంకోటి తీసుకెళ్ళి వీళ్ళవన్నీ వాడు హీరోలా ఉండాలి. ఇలాగా అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆ కల్చరల్ ఇది మైండ్లో ఉండిపోయేటప్పటికి దాన్ని అధిగమించలేకపోయేటప్పటికి రిఫ్ట్ వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇండిపెండెంట్గా ఉండటం. ఓకే, ఇండిపెండెంట్గా ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఉండి అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా సప్రెస్డ్గా ఉండాలంటే దాన్ని ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కష్టం తీసుకోవడం లేకపోతారు. మగ పిల్లలు అంతే, మనం సమానమే కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఉండి మనం పనులు చేసుకుందాం అనేది వాళ్ళకి లేదు. అత్తగారికి మామగారి దగ్గర వాళ్ళకి అలా వాళ్ళదేదో వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు దగ్గర అంటే ఈ రిఫ్ట్ అనేది, ఫ్యామిలీ రిఫ్ట్ అనేది ఎక్కువైపోయేటప్పటికి దీన్ని సప్రెస్ చేయలేక, అంటే తనలోని భావాలు సప్రెస్ చేసుకోలేక, కాదనలేక. ఇప్పుడు తల్లి తండ్రి అంత మంచి సంబంధం అని అమ్మాయికి అన్నారు అనుకోండి, ఆ శ్రియా గోయల్లో ఎవరికో, శ్రియా గోయల్కి
తల్లిదండ్రికి నాకు నచ్చలేదు అని చెప్పచ్చు. అంటే వాళ్ళ మనసును బాధ పెట్టకూడదు ఏదో అని చేసేసి ఆఖరికి ఎవరినో ప్రేమిస్తే వాడితో వెళ్ళిపోయినా ఎవరేం కాదు, నీ ఉద్యోగం నీకుంది, నీ ఉద్యోగం నీకుంది, నువ్వు అంతగా ప్రేమించి దానికోసం ఎవరినో చంపేసి నువ్వు జైలుకి వెళ్ళిపోయినంత ప్రేమ నీకుంది, ఓకే ఒప్పుకున్నావు, అడితే వెళ్ళిపో, తప్పేమో. వాస్తవం, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోయావు అనుకో, వాడు బతుకుండేవాడు, నువ్వు జైలుకి వెళ్ళకుండా మీ ఇద్దరు కూడా బతుకుండేవాళ్ళు కదా. ఇప్పుడు జైల్లో కూడా మీరు కలిసి లేరు కదా, వాడో జైల్లో నువ్వు జైల్లో కదా ఉండాలి. అంటే దాని ఇంపాక్ట్ అనేది ఏంటనే ఆలోచన అనేది ఈ తరంలో లేకుండా మనమే చేస్తాం. మనం చూసే సినిమాల్లో వీటన్నిటిలో కూడా అంటే ఒక నేరం చేయడం అనేది హీరోయిజం కింద కూడా వచ్చేసింది చాలా. అంటే తప్పేం కాదు అసలు, ఎందుకు అసలు ఎంత దారుణంగా ఇలా గొంతులు కోసి చంపేయడం, హీరోలు చంపేయడం, అదంతా ఫీల్ అబ్బా హీరో చంపేది అంటే ఆ చనిపోవడము, దాని వెనకాల బాధ, దాని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీ లైఫ్ ఇది ఏది తెలియకపోయేటప్పటికి ఏముంది చంపారు బాగానే ఉంది, చక్కగా చివరికి వచ్చేటప్పటికి హీరో హీరోయిన్ హ్యాపీగా ఉన్నారు, మన లైఫ్ కూడా అలాగ ఉంటుందని. అంటే ఇవన్నీ ఇంప్రెషన్స్ కదా, మైండ్లో ఉండే ఇంప్రెషన్స్. అందుకని ఆ ఇంపాక్ట్ ఒక దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోగలం అనేది ఈ తరానికి తెలియకుండా ఉంది. నువ్వు బయటకు వెళ్తే కష్టమైంది నిజంగా, వాడు మోసమే చేశాడు అనుకుందాం, మళ్ళీ వెనక్కి వచ్చి నీ బతుకు నువ్వు బతుకు హ్యాపీగా బ్రతకచ్చు, అంతే కదా. లేదు బాగున్నారు, బాగుంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎప్పటికో కలుస్తారు, ఓకే. ఇప్పుడు ఎవరు వాళ్ళకి లైఫ్ లేదు, నీ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులకు నువ్వు గౌరవం ఇచ్చావో వాళ్ళకి చెప్పడానికి భయపడ్డావో వాళ్ళ జీవితం అంతా కుమిలిపోతూ ఉంటారు. మా అమ్మ ఇలా చేసింది కదా అని ప్రపంచంలో తలెత్తుకోలేకుండా వాళ్ళ జీవితాన్ని తగలబెట్టావు, నీ జీవితాన్ని తగలబెట్టుకున్నావు. పాపం ఆడెవడో పెళ్ళికని వచ్చినప్పుడు వాడి జీవితాన్ని, వాడి ఫ్యామిలీ జీవితాన్ని కూడా తగలబెట్టు. అంటే ఇట్స్ ఆల్ అది అవగాహన రాహిత్యము. ఈ సప్రెస్డ్ థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర క్లోజ్డ్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం సమాజం మొదటి నుంచి సప్రెస్డ్ యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్ లో అది బయటకు వస్తుంది అనిపిస్తున్నా. ఓకే, తర్వాత ఇప్పుడు ఇదే కల్చరు భార్యాభర్తలో కూడా తీసుకుందాం, మనం చాలా మామూలుగా మాట్లాడుకుందాం. భార్యాభర్తలో ఏముంది, మరి భర్త డామినేటెడ్, భార్య కాదు, సప్రెస్డ్గా ఉంటుంది, వాడు ఎవరి కోసం ఉంటావులే అని భార్యని అలాగే చూస్తాడు. ఈమెలో అంటే ఆ ప్రేమ అని అనుభవించే ఇది లేకపోయేటప్పటికి మనకు ఈ సోషల్ మీడియాలో వాడెవడో హై అంటావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అందంగా ఉన్నావు, నువ్వు లేకపోతే బతకలేనంటే వీళ్ళు ఏదైతే ప్రేమ రాహిత్యానికి లోనై ఉన్నారు వీళ్ళు అలాంటి ఒకసారి అవతలవాడు వాడు ఏంటనేది ఏం తెలియదు, ఇవన్నీ ఆ మెసేజ్లే కదా. ఇప్పుడు మనం రాస్తాం ఏది చచ్చిపోయిన వాడికి పక్కనే భగవద్గీత పెడతారు, వాడు వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది మంచి టాపిక్. వాడి జీవితంలో ఎప్పుడు భగవద్గీత వినోడు, చచ్చిపోయిన వాడికి ఎందుకు వాడు ఎలా విండు, పక్కన వాళ్ళకి వినిపించి ఏం చేస్తావు అంటే వాడు మహాత్ముడేమో అయిపోయాడు, చచ్చిపోయాడు అంతే. వాడు కళ్ళు పెద్దవి, అందంగా ఉన్నాడు, మహాత్ముడు అనడానికి ఏం లేదు. వాడేంటో వాడే చనిపోయాక వాడు ఏది క్యారీ చేస్తాడు అది క్యారీ చేస్తాడు. అలాగ వీళ్ళు ఏంటి అదే ప్రేమ అనుకుని అలాంటి ఒక మత్తులో పడిపోతున్నారు అనమాట. దానికోసం భర్తల్ని చెప్పాడు, ఎలాగో ప్రేమ రాహిత్యం కదా, వీడి వల్ల ఎలాగో సఫర్ అయి ఉన్నారు కదా, అలాగైనప్పుడు వీళ్ళు వెళ్ళిపోవచ్చు, వదిలేసి వెళ్ళిపోవచ్చు. అది లేదు, మళ్ళీ వీళ్ళు చంపేసిన తర్వాత ఏమవుతుంది, అలాంటివి ఆ జైల్లో ఉండి వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు ఏంటి అనేది ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. ఎంతసేపు ఏంటి ఈ స్టోరీ ఏంటి, అలా తీసుకెళ్ళి అలా చంపాడా ఇలా చంపాడా, నేరం ఎలా జరిగిందని చెప్తున్నారు, తర్వాత ఏంటనేది ఎవరు చెప్పట్లేదు. ట్విస్ట్లు అంటమే తప్ప ఈ ట్విస్ట్ల కన్నా ముందు ఆ జీవితాలు ఏమయ్యాయి, ఆ జీవితాల్ని 10 మంది చూస్తే ఓహో నాకు కూడా ఇలా అయ్యే అవకాశం ఉందనే ఆలోచన కలిగించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు అడ్డొస్తున్నారు, మీరు మంచి పాయింట్ చెప్పారు. నేను దాదాపు ఒక 15 years బ్యాక్ అనుకుంటా ఇంగ్లీష్ ఛానల్లో స్టార్ ప్లస్లోనో దేంట్లోనో ఒక సీరియల్ వచ్చేది, సీరియల్ కాదు, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి అమ్మ, యాక్సిడెంట్ జరిగి చనిపోయిన తర్వాత ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అక్కడే నిలబెట్టి అది పోస్ట్ మార్టం చేసేవారు, చూపించేవాళ్ళు.
అంటే వాళ్ళు ఎలా యాక్సిడెంట్కి గురయ్యారు, అంటే ఎలాంటి ప్లేస్లో ఇంజ్యూర్ అయింది ఏంటి అని దాన్ని మళ్ళీ షూట్ చేసి పబ్లిక్కి చూపించేవాళ్ళు. అంటే ఈ పర్సన్ చూడండి, మీరు ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇతను ఎలా అయ్యాడో. అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, చూసేవాడికి కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే అక్కడ వాడు చూసుకోవాల్సి వస్తుంది. లేదు మామూలుగా ర్యాష్గా వెళ్ళేటటువంటి వాడు కూడా మన బెడ్ మీద మన బతుకులు ఇలా ఉంటాయి రేపు పొద్దున మార్జరీలో అనేటటువంటి ఒక వెర్షను నాకు స్టార్టింగ్లో చాలా భయం అనిపించింది. అరే ఎందుకు చూపిస్తున్నారు ఇంత ఘోరంగా అన్న తర్వాత డిస్క్లైమర్ వేసి దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ నేరేషన్ కూడా ఉండేది, ఇది డాక్టర్ నేరేషన్ ఉండేది, సైక్రటిస్ట్ నేరేషన్ ఉండేది, ఇది ఇలా అవుతుంది, ఇది మీరు చేసినటువంటి ఘోరం ఇది చూడండి అని ప్రపంచానికి చూపించేవాళ్ళు అనమాట. ఇంకా అసలు అది చాలా మందిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ తర్వాత యాక్సిడెంట్లు కూడా తగ్గడం అనేటటువంటి జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ఈ నేరం జరిగిందనే దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, ఎలా చంపారు అనే దాని మీద పుంకాలు ఎపిసోడ్స్ చేస్తున్నారు. కానీ అసలు ఆల్రెడీ ఇంతకుముందు నేరం చేసిన వాళ్ళ జీవిత చరిత్ర బ్యారికేడ్స్లో ఎలా ఉంది, జైల్లో వాళ్ళు ఎంత నికృష్టమైన జీవితం గడుపుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి అని చెప్పేసి అని బయట చెప్పినటువంటి వీళ్ళకి అవగాహన వస్తుంది. పోతే నువ్వు నిజంగా ప్రేమని వదిలించుకోలేవా, దాంతో వెళ్ళదలుచుకున్నా, ఓకే వెళ్ళి నీ జీవితంలో దెబ్బతిన్నావా దెబ్బతిను, అయినా నువ్వు వెనక్కి వచ్చి నీ జీవితాన్ని గడుపు. అలా కాకుండా ఈ చంపేయడం వల్ల ఏమవుతుంది అసలు? మీరు అన్నట్టు జీవితంలో కూడా వాళ్ళకి తెలియడం లేదు, అది క్రూరత్వం అని కూడా వాళ్ళకి తెలియడం లేదు. అంటే ఎక్కడ యాజ్ క్యాజువల్ చంపడం అనేది యాజ్ క్యాజువల్. మన రోజు అది చూపిస్తున్నాం కదా, హీరో చంపేస్తున్నాడు, విలన్ చంపేస్తున్నాడు, ఏమీ కాదు. మళ్ళీ 2వ రోజు సినిమాలో వాడు మళ్ళీ కనిపిస్తున్నాడు చచ్చిపోయినాడు. అంటే అది అసలు ఆ మైండ్లో ఏంటి, అది అనేది అది ఒక జస్ట్ ఇన్సిడెంట్ అంతే, an యాక్ట్ ఆఫ్ హీరోయిజం. అంతేగాని దానివల్ల రిపర్కషన్స్ నిజ జీవితంలో ఉంటాయి అనేది లేకపోవడం. ఈ సపరేషన్స్ వల్ల థ్రోట్ చక్ర క్లోజ్, హార్ట్ చక్ర క్లోజ్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ స్వాదిష్టాన చక్ర క్లోజ్ అయిపోయి వాళ్ళకి ఆ వివేకము ఆ ఎమోషనల్తో క్యారీ అయిపోతున్నారు. ఎప్పుడు తనకు తాను విశ్లేషించుకోవడం అనేది మనం నేర్పించాలి. దీనివల్ల ఇలా ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నాకు కూడా అలా జరిగితే నేనేం చేస్తాను, ఓకే నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని చెయ్యి. నేను వద్దని నేనేం చెప్పడం లేదు, వద్దంటే అలాగ వినవు నువ్వు ఆ ప్రేమలో ఇంకా వీడే జీవితం అనుకుని వెళ్ళిపోయి మోసపోయి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేసిన వాళ్ళు ఎంతమంది లేరు, వ్యభిచార గృహాలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు, మళ్ళీ తిరిగి వచ్చి జీవితాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా కదా. ఇంతమంది చూసి ఓహో ఇందులో నేను ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది, లేదా నేను చాలా ఆనందంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ అన్ని పిక్చర్స్ నువ్వు పెట్టుకుని ఇందులో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటే నువ్వు చెయ్యి. నేను అలా అంటాను. ఈ సపరేషన్ ఆఫ్ ఉమెన్ అనేది అది అందరిలో ఆ కల్చర్లో వచ్చిన దానివల్ల ఆ బయటకు వస్తున్న ఆ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అన్నమాట ఇవన్నీ. మనం అందుకని ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఆడపిల్లలకి బ్యాలెన్స్ ఉండాలి, వాళ్ళు ధైర్యంగా ఉండి, అంటే వాళ్ళ నోట్లో చెప్పదలుచుకోవాలి నాకు ఈ పెళ్ళి వద్దు, ఆ పెళ్ళొద్దని చెప్పేయచ్చు కదా అమ్మాయి, ఆ పెళ్ళొద్దని చెప్పుకుని హ్యాపీగా వెళ్ళిపో. ఇక్కడ ఒక్క విషయం అమ్మా, వాళ్ళకి వద్దు అని చెప్పడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు తక్కువ ఉంటాయి. నేను ఇది అంటే అంత ఆలోచన కూడా లేకుండా చాలా సింపుల్గా చంపేస్తే అయిపోలేదా అనేటటువంటి థాట్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారంటే, మీరు అన్నట్టుగా చూసేటటువంటి సినిమాలు కానివ్వండి, వస్తున్నటువంటి యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అన్నీ ఓపెన్గా ఇవన్నీ మాట్లాడడము, దీనివల్ల రిఫ్లెక్షన్స్ ఏమున్నాయి అనేటటువంటిది ఆలోచించకపోవడం, దాని గురించి ఎవరు మాట్లాడకపోవడం కూడా. అండ్ దే కెనాట్ షేర్, ఎవరితో షేర్ కూడా చేయలేరు కాబట్టి ఈ కొంచెం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనుకోండి, ఎవరితో షేర్ చేయలేరు. అవును, అందుకని వాళ్ళే ఊహించుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. అవతల వ్యక్తి ఒకవేళ వీళ్ళని వాడుకుంటున్నాడంటే ఆ వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడు. వాస్తవం, అవును, ఆ వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడు. లేదు అనుకుంటే ఏమో ఆ వ్యక్తి కూడా అలా అనుకుంటే ఉండవచ్చు, అదే ప్రేమ కాదు అని కూడా అనడానికి ఏం లేదు అక్కడ. ఏది ఏమైనా నీ జీవితం మొత్తం పూర్తిగా ధ్వంసం అవుతుంది, పిల్లలు ఉంటే పిల్లల జీవితం ధ్వంసం అవుతుంది. అది గుర్తు చేసుకొని నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావా నువ్వు తీసుకో, కానీ నీ జీవితంలో ఇలాంటివి అయ్యే అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకుని
ఏదైనా కావచ్చు, అందరిలాగే నేను అనేది నువ్వు గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక విషయం అడుగుతానమ్మా, ఇంతకు ముందంతా నేను చాలామందికి ఏం చెప్పేదానంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి రండి అని. ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నాను. అంటే ఏ ఆడపిల్ల మనస్తత్వం ఎట్లుంటుందో మనకు తెలియదు. మన పిల్ల మనకి ఆడపిల్లే, అది గారాబం పోతుంది అని అంటే మన పిల్ల కదా పాపం, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడుతుందని ఇక్కడ ఉంటున్నాం. కానీ అక్కడ ఇక్కడ ఒకే చోట ఉంటుందేమో, ఒకేలా ఉంటుందనే ఆలోచన మనకి రాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆలోచనలతో ఉంటుందో నిజంగా ఎవరికి తెలియనటువంటి అంశం. ఇలా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాంటిది, ఈ ఎనర్జీస్ కౌన్సిలింగ్ అసలు ఆడపిల్లలకి టీనేజ్ నుంచి కూడా ఇలా మన శక్తిపాత హీలింగ్లో వీళ్ళని హీల్ చేసి వీళ్ళంతటికి వీళ్ళు ఆ ఎనర్జీస్ని సెట్ చేసుకునేటటువంటి మార్గం ఉందా? అసలు వాళ్ళు బ్యాలెన్స్డ్గా, ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళు ఇలా డెసిషన్స్ ఆలోచనలు రావు. వాస్తవం, వాళ్ళు ప్రేమలో పడవచ్చు, ఏదైనా పడవచ్చు, బట్ వాళ్ళు ప్రాపర్గా ఏం చేయాలనే ఒక ఆలోచన విధానం వాళ్ళకి డెవలప్ అవుతుంది. అన్నెసరీ వాటిని అట్రాక్ట్ కూడా చేయరండి. అది ఏది హీలింగ్ బ్యాలెన్స్డ్ చక్రాస్, బ్యాలెన్స్డ్ ఇది ఉంటే అంటే మీరు అన్నట్టు ఇలాంటి పిచ్చ అట్రాక్షన్స్ కూడా ఉండవు. ప్రాపర్ పర్సన్ నే ఎన్నుకునే అవకాశం. ఒక ఎగ్జాంపుల్, నా దగ్గరకు ఒక డాక్టర్ గారు వచ్చారు ఒకసారి. వాళ్ళకి 2 అమ్మాయిలు. ఆవిడ ఏంటంటే మా పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించింది. వాళ్ళేమో పెద్ద కాస్టే కాదు, అంత డబ్బులు లేవు, మాకున్నాయి. ఇప్పుడు అమ్మాయి వాడిని ప్రేమించడం మానేయాలి. మీ ఇద్దరు ఏదో అమెరికా వెళ్ళిపోతాం అన్నారు. అమెరికా వెళ్ళడం మానేయాలి. నేను చెప్పినట్టు అంటే అలా కాదండి. ఆ అమ్మాయికి ఆ శక్తి వలన వాళ్ళిద్దరికి మంచిది అయితే వాళ్ళకి మంచి జరగడం, లేదంటే లేదు. వాళ్ళు బ్యాలెన్స్ చేద్దాం, దాన్ని బట్టి వాళ్ళకి ఏది మంచిదో జరుగుతుంది. సూపర్ అన్నప్పుడు హీలింగ్ చేస్తే ఆ తర్వాత ముందు అసలు అమ్మాయి వెళ్ళిపోతానంది అలాగని, తర్వాత తనకు తాను తెలుసుకొని ఆ అబ్బాయి కూడా అంతగా తన డబ్బు కోసమే చేస్తున్నాడు అనేది ఏదో అమ్మాయికి ఒక అవగాహన వచ్చి తర్వాత అమ్మాయి నార్మల్ అయింది, నార్మల్గా పెళ్ళి అయింది అనమాట. కానీ నేను ఆవిడని ఎంకరేజ్ చేయలేదు, నా మాట వినాలి అలా కూడా ఉంటారు తల్లిదండ్రులు. నేను కౌన్సిలింగ్ లో అదే చెప్తానమ్మా, మా అమ్మాయి మా మాట వినాలంటే అరే మీరు ఏం మిస్ చేశారో అమ్మాయి అక్కడ ఎత్తుకుందండి, 1 నిమిషం మా అమ్మాయిని పిలిచి మాట్లాడాలా, తన లోపల ఏముందో మాట్లాడితే అది బయటకు వస్తుంది. మీరు సెట్ అవ్వాల్సినవి ఉంటాయి, ఆ అమ్మాయి సెట్ కావడం కాదు, మీరు సరిదిద్దుకోవాల్సినవి ఉంటాయి. లెట్ మీ టాక్ టు హర్ అని చెప్పేసి ఇలా మీరు అన్నట్టు వీళ్ళు కూడా ఒక మొండితనంతో ఉంటారు, వీళ్ళ డామినేషన్ కూడా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా వీళ్ళకి ఎనర్జీస్ సెట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎనర్జీస్ సెట్ చేయాల్సిందే. హోల్ ఫ్యామిలీ ఒక మంచి ఎనర్జీలో ఉన్నారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంకొక మంచి ఎనర్జీస్ ఉన్న ఫ్యామిలీ అట్రాక్ట్ అవుతుంది అనేది వాస్తవం. దీని ద్వారా చాలా సార్లు వాస్తవం, మనం ఏదో అదే అట్రాక్ట్ చేస్తాం. ఇది కూడా కానీ చాలా మంచి విషయం. మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని మేము మొత్తుకుంటుంటే అదేందో ముందే ఫీజు కట్టి పోవాలా, అది అసలు ముందే ఎట్లా అని మాట్లాడేటటువంటి చాలా చిరాకైనటువంటి విషయాలు. ప్రీ వెడ్డింగ్ షూట్ పర్వాలేదండి, ప్రీ వెడ్డింగ్ షూట్ లక్షలు ఖర్చు పెడతారు, కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ జీవితం కదా, అదే అంటున్నా, వాడి జీవితం అది అవసరం లేదండి. ఇది జనాలు చూస్తారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరు చూస్తారు, అది మాత్రం ఫ్రీగా ఇచ్చేసేయాలి. సరే ఫ్రీగా ఇచ్చినా కూడా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఫ్రీగా ఇచ్చింది ఎవరికి ఎక్కదు కూడా, దాని పట్ల ఇది ఉండదు. సో అంటే చాలా లోకో భిన్న రుచి అన్నట్టుగా పుర్రికో బుద్ధి జహోకో రుచి వీళ్ళకి. సో కాబట్టి ఇంటిల్లిపాది కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీ ఆడపిల్లల పట్ల కానీ మీ మగపిల్లల పట్ల కానీ ఇలాంటి సమస్యలు ఉంటే డెఫినెట్గా ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది అనేటటువంటిది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకనంటే మీరు తీసుకోకపోతే నేనేం చేయలేను. బట్ ఏంటంటే చాలా కేసులు నేను చూశాను కాబట్టి ఒక్కసారి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేడంని కాంటాక్ట్ అవ్వండి, మంచి సలహా ఇస్తారు. అలాగే ఎక్కడ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తారు. అది బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం.